డిజిటల్ మార్కెటింగ్‌లో మాకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తారా? 100% జాబ్ గ్యారంటీయా? అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ మనకు ఫోన్ చేసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. అయితే జాబ్ గ్యారంటీ అన్న దగ్గర కాసేపు మేము ఇప్పిస్తామా లేదా అనేది పక్కన పెట్టేస్తే 100% జాబ్ కొట్టాలి అంటే అసలు మనకి ఏం కావాలి? కంపెనీస్ ఏం కన్సిడర్ చేస్తాయి? ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో ఒకవేళ మీరు 100% జాబ్ కొట్టాలంటే జనరల్గా కంపెనీస్ ఏంటంటే ఒక 4 క్రైటీరియాస్ కన్సిడర్ చేస్తాయి. సో నెంబర్ 1 సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఒక క్యాండిడేట్కి సబ్జెక్ట్ పరంగా ఎంత నాలెడ్జ్ ఉందనేది కన్సిడర్ చేస్తారు. సో నెంబర్ 2 వచ్చేపాటికి ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఈ క్యాండిడేట్ ఎవరైతే ఇంటర్వ్యూకి వచ్చారో ఇతనికి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అనేది కన్సిడర్ చేస్తారు. నెంబర్ 3 వచ్చేపాటికి కమ్యూనికేషన్. సో డిజిటల్ మార్కెటింగ్లో మనకి వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేసేది కమ్యూనికేషన్. సో ఈ క్యాండిడేట్కి కమ్యూనికేషన్ ఎలా ఉందనేది కన్సిడర్ చేస్తారు. నెంబర్ 4 కమిట్మెంట్. సో ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వీళ్ళు మన దగ్గర కమిటెడ్గా అట్లీస్ట్ ఒక 1 year జాబ్ చేస్తారా, మానేయకుండా ఉంటారా అనేది కమిట్మెంట్ చెక్ చేస్తారు. సో ఈ 4 క్రైటీరియాస్ అనేవి జనరల్గా కంపెనీస్ అనేవి చెక్ చేస్తూ ఉంటాయి. సో ఈ 4 క్రైటీరియాస్లో కూడా ఫస్ట్ క్రైటీరియా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేపాటికి మనం బ్రాలీలో కంప్లీట్గా 3-4 months మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ పరంగా యూ విల్ బీ ఇన్ ఏ గుడ్ స్టేజ్. సో సెకండ్ పాయింట్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేపాటికి మనకి డే 1 నుంచి కూడా మీ చేత ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయించి లేదంటే ఒక ప్రాజెక్ట్ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని వర్క్ చేపిస్తాం కాబట్టి లైవ్ మీ సైట్ని మీరే బిల్డ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా సో మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా ఉంటుంది. సో ఎవ్రీడే మనం అసైన్మెంట్స్ ఇస్తూ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం మీద, డిజైన్స్ తయారు చేయడం మీద, వెబ్సైట్స్ని ర్యాంక్ చేయడం మీద, సోషల్ మీడియాలో పోస్ట్ క్రియేట్ చేయడం మీద, యూట్యూబ్లో వీడియోస్ లాంచ్ చేయడం, సో ఇలా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కూడా మనకి ఎవ్రీడే అసైన్మెంట్స్ అనేవి ఇచ్చి మీ చేత ప్రాక్టికల్గా చేపిస్తాం. నేను కానీ మా ట్రైనర్స్ కానీ మీకు క్లాసెస్లో ప్రతిదీ ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేసి స్లైడ్స్ వేసి నెక్స్ట్ స్లైడ్ అనడం కాకుండా ప్రతిదీ మేము ముందు ప్రాక్టికల్గా చూపించి తర్వాత మీరు ప్రాక్టికల్గా చేయడానికి మీకు అసైన్మెంట్స్ ఇస్తాం కాబట్టి సో ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా కూడా మీరు ఈ 3-4 months కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మంచి స్ట్రాంగ్గా తయారవుతారు. సో ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈ రెండు కూడా మీరు బిల్డ్ చేసుకున్నారో అప్పుడు మీరు ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్స్ రెండు క్రాక్ చేయడానికి ఉంటుంది. సో జనరల్గా ఫస్ట్ రౌండ్స్ వచ్చేపాటికి థియరీ నాలెడ్జ్ ఎలా ఉందనేది ఏంటనేది క్వశ్చన్స్తో టెస్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్ వచ్చేసరికి వీడు నిజంగా నేర్చుకొని వచ్చాడా లేకపోతే ఊరికనే కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాడా అనేది టెస్ట్ చేయడానికి ప్రాక్టికల్గా ఎలా చేస్తున్నారని ఒక ప్రాక్టికల్ అసైన్మెంట్ ఇచ్చి అక్కడ మిమ్మల్ని చేయమని చెప్తారనమాట. సో ఆ రౌండ్ కూడా మీరు క్లియర్ చేస్తారు. లాస్ట్ వచ్చేపాటికి కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్. సో ఈ కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ అనేది సో హెచ్ఆర్ రౌండ్లో ఏమవుతుందంటే సో ఈ క్యాండిడేట్ మన దగ్గర ఒక 1 year చేస్తారా లేదనేది వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. సో అది ఎగ్జాక్ట్గా ఎలా టెస్ట్ చేస్తారనేది వన్స్ యూ గెట్ ఇన్ నేను చెప్తాను. సో వాళ్ళ ఈ థర్డ్ రౌండ్లో కమ్యూనికేషన్ అండ్ కమిట్మెంట్ అనేది టెస్ట్ చేసుకుంటారు అనమాట. అయితే సో ఈ థర్డ్ రౌండ్లో చాలామందికి పోతూ ఉంటాం ఎందుకంటే కమ్యూనికేషన్ వల్ల. సో ఫస్ట్ 2 parts మనం బ్రాలీలో నేర్పించేస్తాం. థియరీ సబ్జెక్ట్ వచ్చేస్తుంది, ప్రాక్టికల్ వచ్చేస్తుంది. కానీ కమ్యూనికేషన్ అనే పాటికి అది మన బ్రాలీ సైడ్ నుంచి కాకుండా మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్లో ఒక 3 candidates ప్లేస్ అయ్యారు. ప్లేస్ అయిన క్యాండిడేట్స్కి ప్లేస్ అవ్వని క్యాండిడేట్స్కి డిఫరెన్స్ నేను చెప్తా. సో డిఫరెన్స్ ఏంటంటే ప్లేస్ అయిన వాళ్ళు సార్ నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి, ఎలాగైనా నేను కొట్టాలి అన్న తపనతో ఉన్న వాళ్ళు త్వరగా జాబ్ కొట్టారు. అంటే కోర్స్ అవ్వకుండానే జాబ్ కొట్టారు. వీళ్ళ ముగ్గురు కూడా నేను ఏదైతే చెప్తున్నానో వీళ్ళ ముగ్గురు కూడా కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అవ్వకుండానే జాబ్ క్రాక్ చేశారు. కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్ నాకు జాబ్ వస్తుందంటారా, నా వల్ల అవుతుందంటారా అన్న కొంచెం డౌట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం లాంగ్ టైం పడుతుంది. సో మీరు ఆ డౌట్ అనేది మీ మైండ్లో రిమూవ్ చేసేస్తే ఫస్ట్ మీకు ప్లేస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీరు ప్లేస్ అవుతారా లేదా అనేది మీకు ఫ్యాక్టర్స్ చెప్పాను. సబ్జెక్ట్ మనం నేర్పిస్తున్నాం, ప్రాక్టికల్ మనం చేపిస్తున్నాం, కమ్యూనికేషన్ అనేది మీ సైడ్ నుంచి కొంచెం ఎఫర్ట్ పెట్టి మీరు ఈ 3-4 monthsలో మనం కోర్స్ కంప్లీట్ అయ్యే టైంలో మీరు కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే అండ్ అగైన్ మన క్లాసెస్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంబైన్డ్గా ఉంటాయి. సో మీకు ఆటోమేటిక్గా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో మీ సైడ్ నుంచి మీరు కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్ అంటే మా ప్రయత్నం మేము చేస్తాం. బట్ నాట్ జస్ట్ బ్రాలీ గురించే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే కంపెనీస్తో టైఅప్ అవుతాయి కానీ కంపెనీస్ అన్నీ ఇన్స్టిట్యూట్ వాళ్ళే అవ్వవు. సో కంపెనీస్ అన్నీ మేము ఓన్ చేసుకోం కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే క్యాండిడేట్ అనేవాడు వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేయాలి. సో మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే జాబ్ అనేది గ్యారంటీయా కాదనేది ఉంటుంది. సో మీకు 100% మీరు జాబ్ కొట్టగలరన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తే దట్ ఈస్ వాట్ వీ డూ. మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాం. సో వన్స్ మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తే 100% యూ షుడ్ నాట్ ఇన్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, 5th ఇంటర్వ్యూ, 10th ఇంటర్వ్యూ
30 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, కానీ ఖచ్చితంగా ప్లేస్ అవుతారు. సో వాట్ యూ నీడ్ హియర్ ఈస్, మీరు ఫస్ట్ మమ్మల్ని కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా యూ విల్ గెట్ ప్లేస్డ్. ఓకే, సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.